సర్వశక్తి కలిగిన యేసయ్య నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమిగల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఈ వాక్య భాగం సాధారణంగా మనకి బాగా కంటతై ఉంటుంది. ఇది షడ్రకు మెషకు అబేద్నెగోలని నెబుకద్నెజరు తాను నిలబెట్టిన బంగారు ప్రతిమకి మ్రొక్కనందున వారిని ఏడంతులు కలిగిన మండుచున్న అగ్నిగుండలు వేసినట్లుగా ఆ అగ్నిగుండల నుండి ప్రభు షడ్రకు మెషకు అబేద్నెగోలని తప్పించి రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మెట్టుకు దేవుని ప్రియులారా, మనం ఈ వాక్య భాగాన్ని ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే మనకి నిత్య అగ్నిగుండం అనేది ఒకటి ఉందని, ఆ నిత్య అగ్నిగుండం మన కొరకు కాదు కానీ పడిపోయిన దూతల కొరకు, ఆ సాతాను వాడి అనుచరుల కొరకు సిద్ధపరచబడి ఉన్నదని తెలియక చాలామంది మనుషులే ఆ అగ్నిగుండంలోనికి త్వరపడి వెలుచున్నారని, ఆ వెలుచున్న వారి జాబితాలో నీవు నేను ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరూ ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ నిత్యమైన అగ్నిగుండమును నరకములోండి ప్రభు నిన్ను నన్ను తప్పించి రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. అయితే మనమేం చేయాలి అంటే, ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు ఎటువంటి జీవితంలో జీవించి ఎటువంటి నడవడిని కలిగి ఉన్నారో అటువంటి నడవడిని కనుక మనం ప్రత్యక్షపరిస్తే, నిశ్చయముగా మనం అలాంటి జీవన శైలి కనుక కలిగి ఉంటే మన దేవుడు తప్పగా మనల్ని నిత్య నరకాన్ని అనే అగ్నిగుండంలో తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఒకవేళ మనం ఈ అగ్ని వంటి శ్రమలో ఒకవేళ చెక్కబడినా సరే, అగ్ని వంటి మహాశ్రమల చేత ఇబ్బంది పడుతున్నా సరే, ఆ అగ్ని వంటి మహాశ్రమలలో ఆయనే మనకంటే ముందుగా వెళ్ళి ఆ అగ్ని వంటి మహాశ్రమల నుండి మనల్ని తప్పించి రక్షించి మనల్ని సజీవ సాక్షిగా అనేక జన్మల ఎదుట నిలబెట్టి మనల్ని మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు అని చెప్పుటకు సందేహమేమీ కూడా లేదు. అయితే ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు జీవించిన జీవనశైలి ఏంటంటే, మొట్టమొదటిగా వారు నెబుకద్నెజరుకు భయపడలేదు. ప్రియులారా, శత్రువు ఎంత రాజైనా వాడు ఎంత గొప్పవాడైనా మనం భయపడని అవసరం లేదు. దేనికంటే లోకములో ఉన్నవాడందరికంటే మన దేవుడు మనలో ఉన్నవాడు గొప్పవాడు గనుక మనం ఆయనకే భయపడాలి. రెండవదిగా షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏం చేశారంటే, రాజైన నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమకు సాష్టాంగపడకూడదు. ప్రియులారా, మనం కూడా ఏ ప్రతిమకైనా ఏ దేనికైనా సరే మనం సాష్టాంగపడి నమస్కరించకూడదు. దేనికంటే మనం హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మన ప్రభువునే ప్రేమించాలి, ఆయననే ఆరాధించాలి, ఆయననే పూజించాలి. ఇలాగ రెండవ కార్యక్రమాన్ని షడ్రకు మెషకు అబేద్నెగోలు చేశారు. మూడవ మాటను గనుక ఇదే అధ్యాయంలో మనం ధ్యానిస్తే, ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు విశ్వాసం కలిగిన వారై ఉన్నారు. ఎలాంటి విశ్వాసం అంటే, మా దేవుడు అగ్నిగుండంలోండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడని, ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే మేము దానికి సాష్టాంగపడము అని వాళ్ళు ఒక స్థిరమైన దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ అగ్నిగుండంలోనికి వారికంటే ముందుకు వెళ్ళటానికి కారణం ఏంటంటే వారి విశ్వాసమే. మూడవదిగా మనం ఏం నేర్చుకోవాలంటే, మనకి ఎంతటి కఠినమైన శ్రమ ఉన్నా సరే మనము దానిలోండి తప్పించబడతామని, దేవుడు మనల్ని తప్పక రక్షిస్తాడని అపరిమితమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎంతటి విశ్వాసం అంటే, మనకంటే ముందుగా అగ్నిగుండంలోనికి దేవుడు ప్రవేశించేంత విశ్వాసం ఉండాలి. ఈ రోజున ఒకవేళ అవిశ్వాసం ఉందా, ప్రశ్న సంబంధమైన అవిశ్వాసం ఉందా, అల్ప విశ్వాసం ఉందా, అయితే నీవు తప్పనిసరిగా దాని నుండి విడుదల పొంది పరిపూర్ణమైన విశ్వాసాన్ని పొందాలి. ఆ తర్వాత 4వ విషయాన్ని ఇదే అధ్యాయంలో మనం గమనిస్తే, ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుణ్ణి సేవించే విషయంలో వెనుతీయలేదు. ప్రియులారు, చాలా మంది శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తారంటే, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుని సేవించే విషయంలో వెనుతిరిగి క్రొత్త ఉపాయాలను, క్రొత్త ఆలోచనలు కలిగిన వారే క్రొత్త మార్గాల్లో వెళ్ళిపోతుంటారు. ఇది చాలా అపాయకరమైనది. శ్రమ కలిగినప్పుడు ఈ సౌలు కానీ, పాత నిబంధనలు కొంతమంది భక్తులు కానీ సొంత ఆలోచనలు, సొంత మార్గములు ఎన్నుకొని కుటుంబాలని నాశనం చేసుకున్న వారు ఉన్నారు. అయితే మనం ఎలాగో దేవుని సేవించుచున్నాం, బ్రతికితే బ్రతుకుతాం, చనిపోతే చనిపోవచ్చు, కానీ దేవుని సేవించే విషయంలో మాత్రం వెనుతిరిగితే దాని వల్ల నష్టం కలుగుతుంది. కానీ షడ్రకు మెషకు అబేద్నెగోలు మాత్రం దేవుని సేవించే విషయంలో వెనుతిరగకోకుండా అలాగే దేవుని కొరకు రోషం కలిగిన వారే నిలబడ్డారు. అందుకై దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, వారికంటే వారు అగ్నిగుండంలో పడినప్పటికీ అదే విశ్వాసం కలిగి అలానే సేవించుచు దేవుని కొరకు రోషంగా నిలబడినందుకు దేవుడే వారికంటే అగ్నిగుండంలోనికి ముందుగా వెళ్ళి అగ్ని వాసనైనను అగ్ని వలన కలుగు ఏ ప్రమాదమైనను దరిచేరక వారిని కాపాడినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనం ఈ షడ్రకు మెషకు అబేద్నెగోల వలె ఈ ఆత్మీయమైన అనుభవాలు కలిగి మనమందరం అగ్నిగుండం నుండి తప్పించబడి, శ్రమల నుండి తప్పించబడి, దేవుని శక్తి కలిగిన మహత్కరమైన కార్యాన్ని మన కుటుంబాలలో, మన జీవితాలలో దేవుడు ప్రత్యక్షపరుచున్నట్లుగా జీవించదుముగాక. ఆమేన్. ప్రార్థన.
సర్వోన్నతుడా నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న వారిని నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి విధమైన అగ్ని వంటి మహాశ్రమల నుండి నిత్యమైన అగ్నిగుండం నుండి తప్పించుటకు సమర్థులైన దేవుడు నాయన. నిత్యముగా మాకు అగ్ని వంటి శ్రమలు ఎదురైనప్పుడు ఈ షడ్రకు మెషకు అభిజ్ఞుగుల వలె మేము జీవించుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.